హాయ్ కిడ్ హాయ్ రా హాయ్ నాన్న హలో హలో హాయ్ 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 హలో హౌ ఆర్ యు ఆల్ బాగున్నారంతా అయిపోయిందా రండి వచ్చేయండి ఇంకా బయటికి వద్దా క్లాస్లో కూర్చోవాలా ఏం క్లాస్ మీకు ఇప్పుడు వద్దురు రే మందింటారు రే ఎందుకు మీ ముగ్గురిని అక్కడ పెట్టినారు ఎన్నా ఎంత వీరంతా ఏ క్లాసెస్ ఉన్నారు ఇక్కడ 6th to 9th ఒరే అన్నీ ఆడేసారు కదరా తినేసి నువ్వు కాదా నేనే కదా కూర్చోండి ప్లీజ్ కూర్చోండి మీరు కూర్చోండి అన్న ఓ సార్ ఎలా ఉన్నారు మీరంతా బాబా ఏం జోష్ ఫోన్ చేసినారా లేదా ఫోన్ చేసినాక చేయగలుగుతున్నారు లేదా మళ్ళీ ఫోన్ చేసే ముందు ఎందుకు చేయగలుగుకోరు మీరంతా నువ్వు అమ్మునుంటురా నేను చూస్తానే ఫుడ్ అంటే చాలు మరి ఎత్తుకుంటా పోతాం చేయబెడతాం అయిపోయి తినేసి పోతాం మళ్ళీ భోజనం చేసినాక మాత్రం అందరు చెయ్యి కడుక్కుంటారు తినే ముందు ఎవరు కడుక్కునే చెయ్యి దయచేసి కడుక్కోండి చేతులు మీరందరూ కూడా దయచేసి టీచర్స్ కానీ ఎక్కడ టీచర్స్ అందరూ అన్నా మీరందరూ కూడా మీరు కూడా రోంత శ్రద్ధ పెట్టండి వాళ్ళు భోజనం చేసేటప్పుడు అదేవిధంగా క్లాస్లో ఉన్నప్పుడు కూడా ఆ రోజు మొదలయ్యే ముందు ఒక 2 నిమిషాలు వాళ్ళకి గుర్తు చేయండి మళ్ళా చేతులు బాగా కడుక్కోండి మీ పరిశ్రమలని శుభ్రంగా పెట్టుకోండి అని చెప్పి ఎందుకంటే మనం చెప్తా అంటేనే వాళ్ళకి అర్థమయ్యేది తిట్టుకుంటారు అనుకోండి నిన్ను తిట్టుకుంటారు నన్ను తిట్టుకుంటారు ఏంది ఇవన్నీ చెప్పుకుంటారు కూర్చోండి కానీ రాంగా వాళ్ళు అర్థం చేసుకుంటారు సో దయచేసి అన్న మీరు కూడా ఎవ్రీడే మార్నింగ్ ఒకసారి ప్రతి టీచర్కి చెప్పండి ఒక్క 2 seconds మాట్లాడమని చెప్పండి శుభ్రం గురించి ఈసారి నుంచి కడుక్కుంటారు లేదా అందరూ చేతిలో శుభ్రంగా పెట్టుకుంటారు లేదా అంతా అవన్నీ చేశారంటే డీవార్మింగ్ అవసరం లేదు ఏం అవసరం లేదు అర్థమైందా ప్రభుత్వానికి కూడా భారం తగ్గుతుంది అవునా కాదా సో మనల్ని మనము బాగా చూసుకుందాము మన పరిశ్రమలన్నీ ఇల్లు కానీ ఏమైనా ఇంటికి పోతాను ఏం చేస్తావు నువ్వు కడుక్కుంటావులే మళ్ళీ అమాయకంగా చెప్తున్నాడు చేతులు కాళ్ళు కడుక్కుంటాననేసి సో మీకోసం చెప్తున్నారు అందరూ ఫాలో కాండి అవును ఇప్పుడే ఆ బోర్డు చూస్తా అంటే చాలాసేపు 2024లో ఇన్ని మంచి మార్క్స్ వచ్చాయి మన స్కూల్కి ఈసారి ఇంకా పెద్ద ఫిల్ అయిపోతుందా లేదా అవుతుందా లేదా ఎక్కడ 10th స్టాండర్డ్ ఎక్కడున్నారు ఇక్కడ సో ఈసారి అన్ని చేతులు ఉంటాయా లేదా బోర్డు పైన ఏం చేయాలనుకుంటారు మీరంతా 10th తర్వాత చెప్పండి ఫస్ట్ ఏం చేయాలనుకుంటున్నారు 10th అంతా ఇక్కడే ఉన్నారా ఏం చేయబోతున్నారు చెప్పండి 10th తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు అంతా గట్టిగా చెప్పండి ఏదో ఇంజనీరింగా బోరింగ్ అమ్మా అన్ని ఇంజనీర్ నేను ఇంజనీర్ మెకానికల్ ఇంజనీర్ ఏం చేస్తున్నా వాట్ am I doing రోడ్లు వెంబడి తిరిగి మీ కాలువలు బాగున్నాయా మీ రోడ్లు బాగున్నాయా మీకు నీళ్ళు వస్తున్నాయా
సో ఇంజనీరింగ్ చదువుకోక్కర్లేదు దానికోసం, అవునా కాదా? అందరు ఇంజనీరింగ్ చేస్తున్నారని చదవద్దండి. ఏరా మీకు కూడా రే మళ్ళీ నా దగ్గరికే వస్తారు, జాబులు రావట్లేదు, ఉద్యోగాలు లేవు అని. ఉద్యోగాలు దండిగా ఉన్నాయి, ప్రతి సంవత్సరం ఉద్యోగాలు పెరుగుతూనే ఉన్నాయి, తగ్గేది లేదు, ఖచ్చితంగా పెరుగుతున్నాయి. మన యాంబిషన్ ఏదుందో అది పెరుగుతుంది, దానివల్ల మీకు ఉద్యోగాలు అనేది తగ్గుతున్నాయి. సో దయచేసి ఇంజనీరింగ్ ఒకటే కాదు, అదొక ఫీల్డే కాదు ఉండేది, ఎన్నో ఫీల్డ్స్ ఉన్నాయి. సో ఆలోచించి అమ్మ చెప్పింది నాన్న చెప్పింది అని చెప్పి ఇంజనీరింగ్ పోతండి. మా నాన్న అయితే ఒకటే చెప్పినాడు, నేను పట్టుబడినా నేను ఇంజనీరింగ్ చదువుతానంటే వద్దురా నీ వల్ల కాదురా అన్నాడు. పాస్ అయ్యానుకో, లాస్ట్కి అన్ని పాస్ అయిపోయినా. కరెక్ట్గా కాలేజ్ చేర్పించే ముందు బండి ఆపి ఇంకా 5 నిమిషాలు ఉందిరా ఇంటికి పోవచ్చురా నీ వల్ల కావాలంటే పట్టుదలతో గట్టిగా అయిపోయి చేసిన ఇంజనీరింగ్. లేకపోతే బ్యాక్లాగ్స్తో సర్టిఫికేట్ లేని ఇంజనీరింగ్ ఉండిండు నా దగ్గర కూడా. సో ఏది చేసినా దయచేసి ఒక అంబిషన్తో ఒక పట్టుదలతో చదవండి, ఎవరో చెప్పారని మాత్రం చేయద్దు. ఆల్రైట్, గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ. ఇంజనీరింగ్ ఒకటే కాదు, మళ్ళా చెప్తున్నా, సొంతంగా ఏదైనా స్టార్ట్ చేయరా నువ్వు? నవ్వద్దండి. ఆంట్రప్రెన్యూర్షిప్ అని తెలుసు కదా మీకు, వింటున్నారు కదా పేరు ఆంట్రప్రెన్యూర్ అనేసి, అవునా కాదా? సో అట్లాంటివి కూడా ఉన్నాయి. సొంతంగా ఏదన్నా ఇప్పటి నుంచి మనం ఆలోచిస్తూ ఉండాలా, నేను ఇది చేయాలనుకుంటున్నా అది చేయాలనుకుంటున్నా, ఏమి తప్పేం లేదు. ఈరోజే ఆలోచించండి, నేను మినిమం 100 కోట్లు సంపాదించాలని ఒక ఏం పెట్టుకోండి. 1% అన్నా సంపాదిస్తాం కదా దాంట్లో, అవునా కాదా? సో హ్యావ్ ఎన్ అంబిషన్, బిగ్ 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 డ్రీమ్ ఉండాలి ఎప్పుడు, డ్రీమ్ బిగ్. దెర్ ఇస్ నో హార్మ్ ఇన్ డ్రీమింగ్ బిగ్, అర్థమైందా? యూ షుడ్ ఆల్వేస్ డ్రీమ్ బిగ్. వద్దా డ్రీమ్ వద్దా? సో గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ ఓవర్ ఇన్ 10th. ఈసారి పెద్ద బోర్డు చూడాలన్నా నేను అక్కడ ఎంతమంది అన్న స్టూడెంట్స్ ఇన్ 10th grade లో 156. సో మినిమం నాకు ఎంతమందిని చూద్దాం? ఒరే నిన్నే పట్టుకుంటారు రే, నేను వచ్చి మళ్ళా. రైట్, గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నువ్వే క్లాసు? 6th class నువ్వు? ఏం పెట్టినా ఈరోజు భోజనానికి మీకు? బాగుంటుందా మీ భోజనము? ఎక్కడన్నా బాగాలేదా? అన్నీ వస్తున్నాయి మీకు కావాల్సినటువంటి చిక్కీ గిక్కీ అంతా. మీ ఇంట్లో వాళ్ళు బాగున్నారా? రైట్, గుడ్ లక్ కిడ్స్. ఏరా చెప్పురా, నువ్వు తినవారా? ఎవరో ఒకరు లేరా మాట్లాడండి. రైట్, గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ కిడ్స్. సో దయచేసి మీరందరూ బాగా చదువుకోండి, బాగా అల్లరి చేయండి. నవ్వద్దురా, అల్లరి చేయాలరా. నేను ఇప్పుడు అల్లరి చేశానంటే తంతారా పట్టుకొని. సో బాగా అల్లరి చేయండి, బాగా చదువుకోండి, బాగా ఆడుకోండి. ఎట్లున్నాయి మీ గేమ్స్, ఎట్లున్నాయి మీ స్పోర్ట్స్, ఎట్లున్నాయి? ఇప్పుడే ఉన్నారు కదా అంటే అన్న అక్కడే ఏం ఎట్లున్నాయంటే వీళ్ళ స్పోర్ట్స్ బాగానే ఉన్నాయా? బాగా జరుగుతున్నాయి అంతా. నేను లాస్ట్ టైం కూడా అడిగాను నా నుంచి ఏం హెల్ప్ కావాలని చెప్పి. ఎక్విప్మెంట్ అంతా ఉన్నాయా? ఏమన్నా కొత్త ఎక్విప్మెంట్ కావాలా? ఆర్చరీయా? అంత ఇంట్రెస్ట్ చూపిస్తారా ఆర్చరీ పైన? అంటే వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందా, అవగాహన ఉందా? మనకి ఎక్కడిది ఆరో బోజ్ అవంతా? ఓకే 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 ఓకే, నేర్పించేవాడు ఉండాలి కదా మనకి. రైట్ అన్నా, రైట్ మా కిడ్స్, టేక్ కేర్. ఎక్కువసేపు కూర్చోబెట్టుతుంది, వాళ్ళు బోర్ కొడుతుంది మళ్ళీ. ఇక్కడ చేతులు కడుక్కోవాలి, ఇంకెప్పుడు కడుక్కోవాలి? తినే ముందు కడుక్కోవాలి, తిన్నాక కడుక్కోవాలి. నెక్స్ట్ వెళ్ళొచ్చిన తర్వాత ఇంకోటి ఏం తెలుసా, మీరు ఇది ఇంట్లో కూడా మీ పేరెంట్స్కి చెప్పాలా దీని గురించి. ఎందుకంటే మన పెద్దలకి చాలా మందికి అన్నీ తెలియదు దీని గురించి, చాలా తక్కువ మందికి తెలుసు. తప్పేం లేదు, వారు వయసులో పెద్దవారైనా కూడా మనం వాళ్ళకి చెప్తే
తప్పు లేదు కొన్ని విషయాల్లో. సో దయచేసి మీ ఇంట్లో కూడా చెప్పండి. అండ్ ఎస్, వాష్రూమ్ ది వెరీ ఇంపార్టెంట్. ద మోస్ట్ డర్టియస్ట్ ప్లేస్ ఎక్కడన్నా ఉంటుందంటే అది వాష్రూమ్. సో దయచేసి మీరు వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా బయటికి వచ్చేటప్పుడు చేతులు కడుక్కోవాల్సిండేది. అది చాలా మంది పాటించరు, నేను కూడా చూస్తూ ఉంటాను. సో దయచేసి మీరు దీని గురించి కూడా మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పండి, సరేనా? ఎందుకట్లా డివైడ్ చేశారు మళ్ళా? అంతేనా? నేను ఇంకా ఏమన్నా హాఫ్ టాబ్లెట్ ఏమన్నా అంటే నీకు ఇచ్చేదారా ఫస్ట్? అటు చూడరా రే. ఎవరు కరెక్ట్ చేస్తారు ఇవన్నీ? సైన్స్ డిపార్ట్మెంట్ సార్. రాసావు, కొన్ని గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయి. డోంట్ వరీ అబౌట్ దెమ్. సార్ ఓన్గా రాశాను సార్. అందుకే బాగా రాసావు. ఓకే, ఆ గ్రామర్ మిస్టేక్స్ వరీ కావద్దు. ఇలానే బాగా రాస్తూ ఉంటే ఇంప్రూవ్ అవుతుంది. పేపర్స్ చదువుతావేమన్నా? చదవాలి. పేపర్స్ చదివితే నేను ఇంగ్లీష్ ఫుల్గా ఇంప్రూవ్ అవుతుంది. నేను నువ్వే నా అక్కడ అదే చూస్తాను. ఎవరా నువ్వే? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో నా కోసం ఏం చేస్తావు తెలుసా? ఇక్కడ నుంచి ఎక్కడైనా ఇంగ్లీష్ పేపర్స్ దొరుకుతాయి కదా, పాత పేపర్ అయినా పర్లే, చదువుతూ ఉండు. చదివావంటే నీ గ్రామర్ ఫస్ట్ క్లాస్ అయిపోతుంది. ఓకేనా? ఎనీథింగ్ ఇంగ్లీష్ కనిపించినప్పుడల్లా చదువుతాండు. నాకు మా అమ్మ రోజు అదే ఇచ్చేది, ఇంగ్లీష్ పేపర్ ఇచ్చి రోజు చదవాల్సిందేదని పెట్టేది నా ముందర. ఇంకేనా? డూ దాట్. వెరీ గుడ్. గుడ్ లక్, గుడ్ లక్ టు యూ. మళ్ళీ ఈసారి ఇంకా బిగ్గర్ స్కోర్. టేప్ వామ్స్ రావన్నా దీనివల్ల? డీవార్మింగ్ టేప్ వామ్ కూడా వస్తుంది కదా? యా, రౌండ్ వామ్ అది మామూలుగా. వాట్ ఇస్ విప్ వామ్? నేను ఎప్పుడు వినలేదు విప్ వామ్ అని. హుక్ వామ్ రాసింది పాప, విప్ వామ్ అని కూడా రాసింది. ఐ నెవర్ హర్డ్ ఆఫ్ విప్ వామ్. విప్ వామ్ ఓన్లీ. ఓకే. All right, ma. Good luck to all of you. Rasav, you try to write something different. I like the way you started. Good. Writing super class. Presentation heading wise waiting. Good. Bye, Rasav, Nana. Right. Good luck. See you. Right na. Okay na. Right na. Thank you. Thank you. Thank you. Right na. Bailderta. Vestama. Yenna. Thank you so much. విద్యార్థులకు మరి ఉపాధ్యాయులకు అందరికీ కూడా మంచి సూచనలు సలహాలు ఇచ్చినటువంటి గౌరవ మన ఎమ్మెల్యే సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. Bye kids. Bye 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 bye.
బాయ్ 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 రా. బా ఏం గోరింటకు పెట్టుకున్నావు? రాలే ఎక్కడ పడిపోయారు? ఆ గుడ్డ అయ్యో నేను దొక్కేసిండే వాళ్ళు ఈరోజు. బాయ్ 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 రా బాయ్ రా బాయ్ రా బాయ్ రా సీరా బాయ్ 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 కింద పడిపోయారు. Be careful. Bye. Bye, Nana. See you. Bye, Nana. See you. Bye, Ma. Bye, kids. Bye, kids. Bye, Ma. See you. Bye, Ma. Bye. See you. Bye, Ma. See you. Bye, Ma. Bye. Bye, Nana. See you. Bye, Ma. Thank you. Bye, Ma. See you. Bye, Ma. Bye, Ra. Bye, Nana. See you guys. Bye, Ma. Bye, Ma. Bye. Right now, first. Bye, Ma. See you. Bye. Bye, Ra. See you, Ra. Bye. See you. Jarata. Bye, Ma. See you